Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Cash flow statement general మీకు ప్రాబ్లమ్స్ నేర్పించాను. ఈరోజు ఒకటి అడ్జస్ట్మెంట్స్తో చేద్దాము. ఇప్పుడే దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ దాంట్లో ఇంగ్లీష్లో చేశాను. మళ్ళీ చేయడం అంటే పెద్ద చాట కథ, అందుకని అట్లాగే ఉంచాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎట్లా చేస్తాం ఫార్మాట్ తెలుసు కదా. 3 యాక్టివిటీస్: cash flow from operating activities, cash flow from investment activities, cash flow from financing activities. ఈ మూడిటి మీద కమాండ్ ఉండాలా. ఏమొస్తాయి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఫిక్స్డ్ అసెట్స్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అంటే ఫిక్స్డ్ అసెట్స్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటే షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, లోన్స్, లయబిలిటీ సైడ్ ఉంటాయి కదా, అవి వస్తాయి, తెలుసు కదా. ఇక్కడ ఏంటంటే ఈరోజు ప్రాబ్లంలో మనకి ఒక 2 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. ఈ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి మీకు తెలుసు. ఫైనల్ అకౌంట్స్లో మనం అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు వచ్చినా కానీ 2 సార్లు తీసుకునేవాళ్ళం కదా. డెప్రిసియేషన్ అంటే ఏం చేసేవాళ్ళము, ఇదంతా వదిలేయండి, నేను జనరల్గా అడుగుతున్నాను. డెప్రిసియేషన్ అండ్ అడ్జస్ట్మెంట్లు ఇస్తే ఏం చేసేవాళ్ళం ఫైనల్ అకౌంట్స్లో? ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాసేవాళ్ళం, ఇంకోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ నుంచి డిడక్ట్ చేసి చూపించేవాళ్ళం కదా. అట్లనే ఇక్కడ కూడా అంతే, 2 సార్లు వస్తుంది దీని ఎఫెక్ట్. ఇంకా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఇచ్చాడు, ఇన్కమ్ ట్యాక్స్, డెప్రిసియేషన్, ఈ రెండింటిని ఎట్లా చేయాలి చూద్దాం. ఫస్ట్ మీకు ప్రాబ్లమ్ స్లోగా చదివి ఒక్కొక్క ఐటమ్ క్లియర్గా చెప్తాను, తర్వాత అడ్జస్ట్మెంట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నాడు. అసెట్ సైడ్కి వెళ్ళిపోదాం. ఫిక్స్డ్ అసెట్స్ ఏబిసి, ఈ 3 బిట్లలో ఎక్కడ వస్తాయి చూసుకుందాం. ఫిక్స్డ్ అసెట్స్ అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ కదా, బి బిట్ కదా, అందుకని బి రాశాను. ఇంకా స్టాక్, డెటార్స్, ఈ రెండేంటి కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో దేంట్లోకి వస్తాయి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, సో ఏ బిట్ అని రాశాను. ఓకేనా. క్యాష్ దీన్ని ముట్టుకోకండి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కదా, ఇది ఎక్కడ మనము ఏబిసిలో రాయము. ఇంకా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అన్నాడు. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే గుడ్ విల్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్ కదా. ఇలాంటివి ఎప్పుడు ఇచ్చినా కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్న రాస్తాము. రిటర్న్ ఆఫ్ గుడ్ విల్, రిటర్న్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ రాశాను అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో జనరల్గా ఏమొస్తాయి మనకు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కాకుండా డెప్రిసియేషన్, జనరల్ రిజర్వ్, అండ్ ఏమన్నా ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఇంకేదైనా ఎక్స్పెన్సెస్ ఉంటే దాన్ని అడ్జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో రాస్తాం. అవే కాబట్టి మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి దీన్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రిటర్న్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని రాస్తాము డెబిట్ సైడ్, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కదా. ఇక లయబిలిటీ సైడ్కి వస్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏ బిట్లోకి వస్తుంది, సి బిట్లోకి. ఓకే. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ తెలుసు కదా. అట్లాగే ఇప్పుడు జనరల్ రిజర్వ్ ఎక్కడ వస్తుంది, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అనేసి ఆ డిఫరెన్స్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో రాస్తాము. ఇక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారా, ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కదా, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసినప్పుడు కదా. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఇంకా చూడండి, సన్రీ క్రెడిటర్స్ అంటే కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్, కరెంట్ లయబిలిటీ ఏ బిట్లోకి వస్తాయి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కదా, అందుకని ఏ అని రాస్తాను ఇక్కడ. ఇది క్లియరే కదా. ఇది ఇట్లా మొత్తం మనము అనుకుంటూ వెళ్ళాలి, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది అనుకుంటూ వెళ్తూ ఉంటే మనకు మైండ్లో క్లారిటీ ఉంటుంది. ఇక అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళిపోదాము. ఒకటే డెప్రిసియేషన్ చార్జ్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ ఫర్ ద ఇయర్ వాస్ 20,000. డెప్రిసియేషన్ అన్నాడు. డెప్రిసియేషన్ ఎప్పుడు ఇచ్చినా కానీ మీరు ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఆ రిలేటెడ్ అసెట్కి సంబంధించిన అకౌంట్ ఓపెన్ చేయాలి. మళ్ళీ చెప్పాలా, డెప్రిసియేషన్ అని ఏదైనా అసెట్ మీద అన్నాడు అంటే కనుక ఆ అసెట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డెప్రిసియేషన్ ఇవ్వకపోతే అవసరం లేదు, ఇంతకుముందు చేసాం కదా. డెప్రిసియేషన్ ఇవ్వలేదు ఇంతకుముందు ప్రాబ్లం, అసెట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం అసెట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను అసెట్ అకౌంట్. ఎనీ అసెట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్. పాయింట్ తెలుసు కదా, తెలియదేమో అని చెప్పాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్. అదే ఎనీ లయబిలిటీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ కదా. ఇప్పుడు అసెట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. అసెట్ అకౌంట్ ఓపెన్ చేసిన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, 93,400.
ఇక్కడ టిక్ కొట్టుకుంటూ పోవాలి, మీకు ఈజీగా ఉంటుంది. అసెట్ అకౌంట్ ఓపెన్ చేసినాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ 93,400 డెబిట్ సైడ్ వేసినాం. ఓకే, దీని తర్వాత డెప్రిజియేషన్ ఉంది. డెప్రిజియేషన్ కోసమే మనం ఓపెన్ చేసాం కదా. డెప్రిజియేషన్ మనం క్రెడిట్ సైడ్లో రాసేస్తాము. ఎందుకు క్రెడిట్ సైడ్లో రాస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాస్తాం కదా. అక్కడ డెబిట్ అయిందంటే ఇక్కడ క్రెడిట్. డబల్ ఎంట్రీ సిస్టమ్ పదం తెలుసు కదా మనకి, డబల్ ఎంట్రీ రూల్స్. ఓకే, సో డెప్రిజియేషన్ ఎప్పుడన్నా క్రెడిట్ సైడ్లో వస్తుంది. ఇంకేమీ లేదు రాయనికి. మనం క్లోజింగ్ బ్యాలెన్స్ వేసేద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1,66,000. ఇది వేసేసాము. ఓకేనా, వేసేసాము. సో ఇప్పుడు చూడండి, మన క్రెడిట్ సైడ్లో ఎక్కువ ఉంది, 1,86,000 ఉంది. 1,86,000 మైనస్ 93,400 ఎంత వచ్చింది? బ్యాలెన్స్ 92,600. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. డెబిట్ సైడ్లో వచ్చింది. ఎక్కడ వచ్చింది బ్యాలెన్సింగ్ ఫిగర్? డెబిట్ సైడ్లో వచ్చింది. డెబిట్ సైడ్లో వచ్చిందంటే ఏంటి? ఇది పర్చేజెస్ గుర్తుపెట్టుకోండి. అదే క్రెడిట్ సైడ్లో వస్తే సేల్స్, పర్చేజెస్. కాబట్టి సో ఇక్కడ మనము 2 క్యాష్ అనేసి పర్చేజెస్ అండ్ బ్రాకెట్స్లో రాసుకున్నాము. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అని కూడా మెన్షన్ చేశాను. క్లియరే కదా ఇది. దీని తర్వాత మనం ఇంకొకటి చేయాలి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు చేస్తామంటే మనం చాలా కనపడుతున్నాయి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ దాంట్లోకి వస్తుంది, ఇంకా ట్యాక్స్ వస్తుంది, డెప్రిసియేషన్ వస్తుంది, జనరల్ రిజర్వ్ వస్తుంది, చాలా ఉన్నాయి కదా. అందుకని అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ఏమి లేవనుకోండి ఇలాంటివి, డైరెక్ట్గా మనము ఈ బ్యాలెన్స్ డిఫరెన్స్నే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్గా రాసేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా ఉన్నాయి రాసేవి అడ్జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అందుకని అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్తో స్టార్ట్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్. ఇది క్రెడిట్ లయబిలిటీ సైడ్లో ఉన్న అకౌంట్ కదా. లయబిలిటీ సైడ్లో ఏ అకౌంట్ ఓపెన్ చేసిన ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్. సో ఇదంతా 20,000 ఇక్కడ రాసేస్తాను. తర్వాత మనం ఏమేమి రాయాలో డెబిట్ సైడ్ అన్ని రాసుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత లాస్ట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ రాద్దాం. ఇక్కడ చూస్తే మనకి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉంది. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అడ్జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాస్తాం కదా డెబిట్ సైడ్న. రిటర్న్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను రిటర్న్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ఇక్కడ రాశాను. ఇంకా ఇక్కడ డెబిట్ సైడ్ అంటే అసెట్ సైడ్లో ఇంకేం లేవు. ఇంకా లయబిలిటీ సైడ్లో జనరల్ రిజర్వ్ ఉంది. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అంటాం. ఇది కూడా ఇక్కడ రాస్తాము. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ 25,000. డిఫరెన్సే రాసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ కూడా అంతే. రెండింటి డిఫరెన్స్ 2,000 మైనస్ 1,000 వేసుకున్నాము. ఇక్కడ కూడా జనరల్ రిజర్వ్ 55,000 మైనస్ 30,000 25,000. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అని రాసుకున్నాము. ఇంకేమున్నాయి? ఇక్కడ సైడ్ నుంచి ఏం లేవు కదా. ఇక డెప్రిసియేషన్ ఉంది. డెప్రిసియేషన్ అంతా డెబిట్ సైడ్న రాస్తాం కదా 20,000. సో డెప్రిసియేషన్ 20,000 డెబిట్ సైడ్న రాసాము. ఇంకేంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎక్స్పెన్సెస్ కదా, ఇక్కడ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ 5,000. అండ్ నెక్స్ట్ ఇంకేం లేవు, ఇవే వచ్చేసాయి. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000 డెబిట్ రాసుకున్నాం. క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్న 30,000 వేసుకున్నాము. అన్నీ రాసాము. ఇప్పుడు చూస్తే బ్యాలెన్స్ మనకి క్రెడిట్ సైడ్లో ఎక్కువ ఉంది. ఎంత ఉంది? 81,000 ఉంది. డెబిట్ సైడ్నే 20 ఉంది. 81,000 మైనస్ 20,000 డిఫరెన్స్ ఎంత? 61,000. 61,000 ఏమంటాము? ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్, ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇది మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేసినప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ అని ముందు వేసుకుంటాము. ఈ రెండు అయిపోయినాయి. ఇప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి వద్దాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేసి పర్టికులర్స్ అమౌంట్ అన్నాం. ఫస్ట్ ఏం రాస్తాం? ఏ బిట్ ఏంటి? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ దేంతో స్టార్ట్ చేస్తాము? ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది కదా దాంతో. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్ 61,000 ఇక్కడ వచ్చింది, అక్కడ వేసుకున్నాము. దీనికి ఏం చేస్తాము? ఏ బిట్కి? కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ని అడ్జస్ట్ చేస్తాము కదా. ఇక్కడ కరెంట్ అసెట్స్ ఏమున్నాయి? స్టాక్ ఏంటి? పెరిగింది. కరెంట్ అసెట్ ఎప్పుడు పెరిగినా కానీ మైనస్ చేయాలి. సో ఇంక్రీజ్ ఇన్ స్టాక్ పెరిగింది కదా. ఎంత పెరిగింది? 4,000. దీన్ని మైనస్ చేసాము 4,000. అట్లాగే డెటార్స్ ఏంటి? 36,000 టు 39,000 పెరిగింది. ఇది కూడా పెరిగింది. పెరిగినప్పుడు మైనస్ కదా. సో కాబట్టి ఎంత పెరిగింది? ఇంక్రీజ్ ఇన్ డెటార్స్ 3,000 కదా. ఎక్కడ? 36,000 టు 39,000. ఎప్పుడు పెరిగినా కానీ దాన్ని మైనస్ చేస్తాము. ఇంక్రీజ్ ఇన్ డెటార్స్, ఇంక్రీజ్ ఇన్ స్టాక్. ఇక్కడ కరెంట్ లయబిలిటీ ఒకటి ఉంది. ఏది? ఇది క్రెడిటార్స్ సంగతి ఏంటి? క్రెడిటార్స్
పెరిగింది ఇక్కడ 17,400 నుంచి 22,000. కరెంట్ అసెట్ పెరిగితే మైనస్ చేస్తాము, కరెంట్ లయబిలిటీ పెరిగితే యాడ్ చేస్తాము. కరెంట్ లయబిలిటీ ఇంక్రీజింగ్ అంటే యాడ్ కదా. సో యాడ్ ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్. ఎంత ఇంక్రీజ్ అయింది? 22,000 మైనస్ 17,400 ఎంత వచ్చింది? 4,600 వచ్చింది. ఇప్పుడు మనకి కరెంట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూద్దాం. ఈ 61,000కి 4,600 యాడ్ చేసాము, చేస్తే 65,600 వచ్చింది. దీంట్లోంచి 7,000 మైనస్ చేసాము, చేస్తే 58,600 వచ్చింది. ఫైనల్ కాదు, ఎప్పుడైనా చూసుకోండి. ఇక్కడ కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ అడ్జస్ట్ చేసినాక ఇంత అమౌంట్ వచ్చింది అంటే దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడా లేదా చూసుకోండి. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు అంటే దాన్ని మైనస్ చేయాలా. లెస్ ఇన్కమ్ ట్యాక్స్ 5,000 ఇచ్చాడు, మైనస్ చేయగా మనకి 53,600 వచ్చింది. ఇది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. అర్థమైందా? నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్కి వెళ్ళిపోదాము. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏం లేదు, మనం ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ చూసుకోవాలి. అసెట్స్ ఏమైనా ఒకటే ఉంది. జనరల్గా మనము ఈ డిఫరెన్సే పర్చేసర్ సేల్ అనేవాళ్ళం, కానీ మనం ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసాం కదా, ఫిక్స్డ్ అసెట్ అకౌంట్, దాంట్లో ఏమొచ్చింది ఫైనల్ రిజల్ట్ దాన్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే ఇది తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి బ్యాలెన్స్ డెబిట్ సైడ్లో వచ్చింది, అంటే పర్చేజే కదా. ఎంత? 92,600. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అదే రాశాను, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 92,600. ఇది ఈ అమౌంట్ ఇక్కడికి వచ్చింది. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే పర్చేజ్ అంటే కొంటున్నాము అంటే ఏంటి? డబ్బులు పోతున్నాయి, క్యాష్ అవుట్ఫ్లో. క్యాష్ అవుట్ఫ్లో అంటే మైనస్ వాల్యూ కాబట్టి దీన్ని బ్రాకెట్స్లో వేసాను. అదే సేల్ చేస్తుంటే క్యాష్ ఇన్ఫ్లో. ఇన్ఫ్లో అంటే వస్తున్నది కాబట్టి దాన్ని ప్లస్ వాల్యూగా తీసుకునే వాళ్ళం. ఇది పర్చేస్ చేస్తున్నాం, డబ్బులు పోతున్నాయి, క్యాష్ అవుట్ఫ్లో, సో బ్రాకెట్స్లో వేసాం. తర్వాత ఒకటే ఉంది, ఇంకేం లేవు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. తర్వాత క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటే మనకి ఇక్కడ చూస్తే ఓన్లీ ఇది ఒకటే ఉంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో ఏమొస్తాయి? ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్, ఇవే వస్తాయి కదా. మనకి ఇక్కడ ఒకటే కనిపిస్తుంది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏమైంది? ఇక్కడ పెరిగింది. పెరిగిందంటే ఏంటి? ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, అదే ఇక్కడ రాస్తున్నాము. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్, ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఇష్యూ అంటే ఏంటి? మనం ఇచ్చాము, మనం ఇష్యూ చేస్తున్నాం అంటే మనకు డబ్బులు వస్తున్నాయి కదా. క్యాష్ ఇన్ఫ్లో. క్యాష్ ఇన్ఫ్లో అంటే పాజిటివ్ వాల్యూ. ఎంత పెరిగింది? 90,000 to 1,30,000 అంటే 40,000 పెరిగింది. ఇది ఒకటే ఉంది కాబట్టి దీన్నే నేను సి బిట్టుగా చూపించుకుంటున్నాను. ఏబిసి 3 బిట్టులు రెడీగా ఉన్నాయి. ఇంకేముంది, మనము ఆ టోటల్ చేసేద్దాం. టోటల్ చేస్తే ఇప్పుడు పాజిటివ్ వాల్యూ ఇంత ఉంది, 53,600 ప్లస్ 40,000 అంటే 93,600 వస్తుంది టోటల్. 93,600లోంచి 92,600 మైనస్ వాల్యూ తీసేయాలి. 92,600 తీసేస్తే ఎంత వచ్చింది? 1,000 వచ్చింది. ఈ 3 వాల్యూస్ 1, 2, 3 ఈ మూడింటి క్యాలిక్యులేషన్ ఇక్కడ చేశాను. 1,000 వచ్చింది కాబట్టి 1,000 వేసుకున్నాం ఇక్కడ. ఈ 1,000 ఏంటి? దీన్ని ఏమంటాము? నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వివలెంట్స్ అంటాము. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ 3 కలపగా వచ్చింది, మనకి 1,000 రిజల్ట్ వచ్చింది. దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ యాడ్ చేస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అనొచ్చు, లేకపోతే నేను ఇప్పుడే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అన్నాను, మీరు కావాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అనొచ్చు. ఎంత ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్? బిగినింగ్లో 4,000 ఉంది. 4,000 దీనికి యాడ్ చేస్తాము, చేస్తే ఎంత వచ్చింది? 5,000 వచ్చింది. ఈ వాల్యూ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్కి ఈక్వల్ ఉందా? రెండు సేమే కదా. 5,000 ఈక్వల్ ఉంది అంటే కనుక ప్రాబ్లం కరెక్ట్. సింపుల్, ఏం లేదు. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్గా, సో మీకు ఒక అండర్స్టాండింగ్ ఇంకా బాగా వస్తుంది. ఏం లేదండి, ప్రాబ్లం చూసి మీరు ఎప్పుడు భయపడకండి. దాంట్లో ఒక్కొక్క ఐటెం ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఐటెం అసెట్లో ఇవి వచ్చాడు, ఇది దేంట్లోకి వస్తుంది. ముందు 3 తెలుసు కదా మనకి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీ, దేంట్లోకి వస్తుంది.
ఇప్పుడు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇది దేంట్లోకి రాదు, మరి ఇంకా దేంట్లోకి వస్తుంది? అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తుంది. సో కాబట్టి నేను అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అనుకోండి. అట్లా లయబిలిటీస్లో చూసుకోండి, ఒక్కొక్కటిది ఎక్కడో చోట వస్తుంది. జనరల్ రిజర్వ్ ఉంది, ఇది మాత్రం ఏబీసీలోకి రాదు, ఎక్కడికి వస్తుంది? అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అట్లా ఇంకా 2 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 అడ్జస్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, 2 సార్లు వస్తాయని చెప్పాను కదా. మనం ఫైనల్ అకౌంట్స్ చేసినప్పుడు కూడా అడ్జస్ట్మెంట్లు 2 సార్లు వస్తాయి, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఫస్ట్ ఏంటి? డెప్రిజేషన్ అన్నాడు, డెప్రిజేషన్ 2 సార్లు వచ్చింది, ఒక్కటి ఇక్కడ వచ్చింది. ఫిక్స్డ్ అసెట్స్లో మనం ఇక్కడ రాసుకున్నాము, ఇక్కడ క్రెడిట్ సైడ్న. రెండవసారి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు ఇక్కడ వచ్చింది, అందుకని నేను ఇక్కడ 2 నెంబర్ వేసాను. ఒక్కసారి ఇక్కడ, రెండోసారి ఇక్కడ, అయిపోయింది డెప్రిజియేషన్, ఇంకా మళ్ళీ ఇంకా రాదు. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కసారేమో అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో వచ్చింది, రెండోసారి కూడా రావాలి కదా. ఎక్కడొస్తుంది? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనము అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంటాయి కదా, కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీ, దాని తర్వాత లాస్ట్లో వచ్చిన అమౌంట్లోంచి ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తాం. ఇది రెండోసారి, అందుకని 2 అని పెట్టాను. ఒక్కసారి ఇక్కడ, ఇంకొకసారి ఇక్కడ, అంతే. ఇక మిగిలిన మనకు తెలిసింది ఇంతకుముందు చేసినాయి కదా, అంతే. ఏం భయపడదు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని మీ టెక్స్ట్ బుక్లో ఇల్లస్ట్రేషన్స్ కానీ ఇంకేమైనా ఉంటే వర్కౌట్ చేసినాయి సొల్యూషన్స్ అవి ఇవి ఉంటే ఇంక ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఎంత ఎక్కువ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు మీరు. ఓకేనా? స్టే కనెక్టెడ్, డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. మీకోసమే కదా ఇంత టైం తీసుకుని చేసేది. ఓకే, సీ యూ ఇన్ అనదర్ వీడియో. ఇంకొక మంచి టాపిక్, మంచి సబ్జెక్ట్ తీసుకొని వస్తాను. స్టే కనెక్టెడ్ అండ్ ప్లేలిస్ట్లోనే షేర్ చేసుకోండి. గుడ్ లక్.